ప్రేమైనటువంటి దేవుని సంఘస్థులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవుడు మనకి ఈ శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నా దేవుడా, తండ్రి, మీ యొక్క సంఘం తండ్రి, ఈ భూమి పైన మీరు స్థాపించిన సంఘం తండ్రి, మీ యొక్క జీవము గల దేవుని సంఘం తరపున తండ్రి, చదువులేని పాముడైన నన్ను మీరు మీ యొక్క కుమారునికి సాక్షిగా ఉపయోగించుకుంటున్నారు తండ్రి. తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే జ్ఞానాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. నేనేం మాట్లాడాలో, ఏం సమాధానం చెప్పాలో నేను భయపడక తండ్రి, మీరు ఇచ్చు ఆలోచన చొప్పున నేను మాట్లాడే భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, వీటి వల్ల విశ్వాసం కలగజేసుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని మీ యొక్క సంఘస్థులకు కూడా అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క టీవీ పరిచర్య తండ్రి, నీవు నన్ను ఎన్నికించుకొని నాకు ప్రాణభిక్ష పెట్టి మీ కుమారునికి సాక్షిగా జీవించాలని నన్ను మీరు ఎన్నికించుకున్నటువంటి విధానాన్ని బట్టి తండ్రి, నేను కాదు మీ పరిచర్యను చేస్తున్నాను తండ్రి. కానీ నా ఇంటి వారే కానీ, నా బంధువులే కానీ, నా స్నేహితులే కానీ ఏ ఒక్కరూ నా వ్యర్థం ఉండటం లేదు తండ్రి. ఎందుకంటే మీరు సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి. కనుకనే మీ వద్దకు రావడానికి వారికి కావలసినటువంటి ఆలోచనలు, జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క దినాన మీరే మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, ఇది మనం ఉన్నటువంటి అంశము నేను ఎప్పుడు చెప్పేటువంటి మాటేనండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, దేవుడు ఆది అందు ఈ భూమి ఆకాశాన్ని సృజింపక మునుపు పరలోకంలో ఉన్నాడండి. ఆ పరలోకంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఈ భూమి ఆకాశాన్ని సృజించి 5 దినాలు పంచభూతాలను సృజించి 6వ దినాల తన పోలిక చొప్పున నరుడని చేసి, నరుని నుండి స్త్రీని చేసి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుండని వాగ్దానం చేసిన వాగ్దానం ప్రకారం ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తు పురము నుండి ఈ యొక్క క్రీస్తు శాఖము 2024వ సంవత్సరము ఈ యొక్క 11వ మాసం ఈ యొక్క దినం వరకు ఎందరైతే చనిపోతూ ఉన్నారో, ఎందరైతే పుడుతూ ఉన్నారో అంతా దేవునికి తెలుసు లెక్క. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క దినాన మనము ఉన్నటువంటి అంశము ఏమిటో దేవుడు తెలియపరుస్తున్నాడు. అంశము వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అనేటువంటి అంశం అండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అనేటువంటి అంశము, ఈ యొక్క అంశము సువార్తలలో, పత్రికలలో, అనగా ఆదికాండం నుండి చివరి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఈ యొక్క వ్యభిచారం గురించి రాసిబడినటువంటి లేఖనాలు చాలా ఉంటాయండి. కానీ అవన్నీ వివరించాలంటే నా వయసు చాలదు. అర్థమవుతుందా? అవన్నీ దైవజనులు రాయాలంటే ఈ భూలోకము కూడా చాలంట. అలాంటి విషయాలు చాలా ఉంటాయి.
కానీ అంటే ఈ వ్యభిచారం అనేటువంటివి దేవుడు చెప్పినటువంటి మాటలండి. దేవుడు చెప్పినటువంటి మాటలు రాయాలంటే నేను అనేది అర్థమవుతుందా? అది దేవుని మాటలు రాయాలంటే పలకాలంటే అనేటువంటి విషయం. అయితే ఈ వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీ అనేటువంటి అంశం నేను రాసిపెట్టినటువంటిదండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాల వరకు రాసి ఉంటాయండి. అంశం చదవండి. అదేవిధంగా క్రీస్తుపురము అంటే యోహాను సువార్త అపొస్తలుడైన యోహాను ఈ యొక్క క్రీస్తు సేవకు మొదటి శతాబ్దంలో రాశాడండి. అయితే క్రీస్తుపురము బిసి సంఖ్యాకాండము మోషే గారు రాశారండి. బిసి మోషే గారు రాసినటువంటి సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనాల వరకు చదువుకుంటే అందులో స్పష్టంగా లేఖనాలు రాసి ఉంటాయండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఎర్ర సముద్రము దాటి ఒక పక్కనున్నటువంటి దేశాలకు వచ్చారండి. ఆ దేశాలకు వచ్చినప్పుడు మోయాబు అనబడినటువంటి దేశంలో ఒక మోయాబు దేశస్థు స్త్రీని ఒక ఇశ్రాయేలీయుడు తీసుకొని వచ్చి ఆ రోజులలో మోషే అన్న అయినటువంటి అహరోను ఇక న్యాయకత్యంలో ఉన్నప్పుడు దేవుని న్యాయాధిపతులను సృష్టించినప్పుడు దేవుడు వారిని అందరినీ తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేస్తున్నారు, నాకు దుఃఖం వేస్తుంది, వారిని అందరినీ సూర్యునికి ఎదురుగా ఉరిదీసి చంపేయని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట ఆజ్ఞ ఇచ్చాడంటే దానిని నెరవేర్చాలండి దైవజనుడు. అప్పుడు ఈ మోషే గారు ఇలా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అహరోను మనముడైనటువంటి అతను ఉన్నాడండి. అతని పేరు ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను, కానీ అతని మనవడు ముది మనవడు అనుకుంటా. దేవుని ఆత్మ పొందినటువంటి ఆయన దేవుడు ఏ విధంగా అయితే బాధపడుతున్నాడు అదే విధంగా ఇతను కూడా బాధపడుతూ ఉన్నాడు. ఇదేమిటా, ఏమి చెయ్యాలా? ఇప్పటికే 24,000 మంది చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు దేవుని ప్రజలు. దీనిని ఆపాలంటే ఏం చేయాలా అని చెప్పేసి దేవుడితో ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగితే దేవుడు ఒక మాట ఇచ్చాడండి. చదవండి మీరే, లేదా నేనే ఒక వచనం చదివి వినిపిస్తాను. 9వ వచనం సంఖ్యాకాండము. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి. నేను చదివే ఎలా ఉన్నాయో లేవో, మీరు జ్ఞానులు కదా, జ్ఞానించండి. బైబిల్ లేనివారు, చదువులాని వారు, నాలాంటి వారు వినండి, విశ్వసించండి. నేను చదువులేని వాడినే, కాకపోతే నేను ఒక్కొక్క అక్షరం జ్ఞానిస్తూ చదువుతూ ఉంటానండి. అయితే వచనం చదువుదాం. ఇరువది 4,000 మంది
తెగుళ్ళ చేత చనిపోయిరి. ఎంతమంది అండి? 24,000 మంది తెగుళ్ళ చేత చనిపోయిరి. తెగుళ్ళ చేత. ఏ తెగుళ్ళు? దేవుడిచ్చేటువంటి తెగుళ్ళండి. ఉరి తీసే తెగుళ్ళే కానీ ఏమైనటువంటి అనేక విధాలైనటువంటి తెగుళ్ళ చేత అంట. ఎంతమంది చచ్చారు? 24,000 మంది చచ్చారండి. అయితే ఈ అహరోను ముదిమరముడు మాత్రం ఒక పని చేయాలని చెప్పి ఆలోచించి, వాళ్ళ దగ్గర ఎప్పుడు కత్తులు కటాలు ఉంటాయండి. ఎందుకంటే యుద్ధం చేసేటువంటి యుద్ధశూరులు కాబట్టి వారు. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క ముదిమరముడు ఏం చేశాడంటే, ఈ మోయాబు స్త్రీని తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయుడు, ఆ యొక్క స్త్రీ కలిసి ఒక పడక స్థలానికి వెళ్ళారండి. పడక అంటే మీకు అర్థమై ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పడక అనేటువంటిది మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పండుకునేటువంటిదండి. పడక చోటు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. మంచివాళ్ళు అయితేనేమో దైవ చిత్తానుసారమైనటువంటి వారు, చెడ్డవారు అయితేనేమో వ్యభిచారులు. దైవ చిత్తానుసారమైనటువంటి కలయిక వేరు, అక్రమ సంబంధమైనటువంటి కలయిక వేరు. ఈ కలయికలలో 2 ఉంటాయండి. ఈ 2, ఒకటి మంచి, ఒకటి చెడు, ఒకటి వెలుగు, ఒకటి చీకటి. అయితే ఈ యొక్క ఇజ్రాయేలీయుడు ఇక మోయాబు స్త్రీతోటి కలుస్తున్నప్పుడు అదే స్పాట్లో యెహోవా ఆత్మ కలిగినటువంటి అహరోను ముదిమరముడు ఏం చేశాడంటే, దేవుడా ఇంతమంది చనిపోతున్నారు, వీరిని రక్షించాలంటే నీవు నాకు ఒక ఆలోచన ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఏమన్నాడంటే, దేవుడు వేసేయమన్నాడు. ఎలా వేసేసాడంటే, వారి ఇద్దరు ఒకరిపైన ఒకరు ఈ చెడు కార్యం చేసుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయండి, చాలా కత్తులు, బారెడు కత్తులు ఉంటాయి. ఆ కత్తి తీసుకొని కుచితే ఇద్దరు కడుపుల్లో నుండి కిందకి నేలకు దిగిపోయిందటండి ఒక కత్తి. వాళ్ళిద్దరు సచ్చారు. వాళ్ళిద్దరు సావటం వల్ల ఆ తెగుళ్ళు ఆగిపోయినాయి. ఏమాగిపోయినాయండి? తెగుళ్ళు ఆగిపోయినాయి. ఏ తెగుళ్ళు ఆగిపోయినాయి అండి? దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి, దేవుని కృప ఇచ్చేటువంటి ఆ ఒక దీవెన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నటువంటి వాడు చస్తున్నటువంటి తెగుళ్ళ. మీరే ఆలోచించుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చదువుకున్నటువంటి వారు జ్ఞానులు, వినేటువంటి వారు విశ్వాసులు. కాబట్టి విశ్వాసులైన మీరే కానీ, జ్ఞానులైన మీరే కానీ చదవండి, ఆలోచించండి. ఈ తెగుళ్ళు ఎందుకు వస్తాయో, దైవ చిత్తానుసారంగా ఉంటే దేవుని దీవెనలు వస్తాయి. దేవ చిత్తానుసారానికి ఎదురుగా, దేవ చిత్తానుసారానికి వ్యతిరేకంగా చేసిన వాడికి తెగుళ్ళు వస్తాయి. ఇక వ్యభిచారం గురించి ఆదికాండం కానుండి ప్రకటన గ్రంథం వరకు అనేక అంశాలు ఉన్నాయండి. అవన్నీ వివరించాలంటే, నాకు ఒక మాటతో చెప్పాలంటే నా వయసు చాలదు, రాయాలంటే ఈ భూలోకం చాలదు. అయితే ప్రియమైన సహోదరులారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు వ్యభిచారులైనటువంటి వారికి, ఈ లోకాన్ని స్నేహించినటువంటి వారికి, అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసేటువంటి వారికి
ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడండి. ఆ ప్లేస్లో ఉంటుందండి వారికి. ఇక్కడన్నా ఏదో ఒక దినము, లేదా ఒక గంట, ఏదో 10 నిమిషాలు సంతోషం ఉంటుందేమో కానీ ఈ యొక్క చెడు కార్యాలు చేసేటువంటి ఈ యొక్క సాతాని యొక్క అనుసారులకు సచ్చిన తర్వాత దేవుడు లేపుతాడండి. లేపిన తర్వాత ఉంటుంది యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఒక పరిస్థితిని నీవు తప్పించుకోవాలంటే ఇదే నీకు అనుకూల సమయము. ఈ దినమే నీకు రక్షణ దినము. నీవు మారు మనసు పొందు. నీవు యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయన నీ కోసమే వచ్చాడు. ఆయన భక్తి పరుల కొరకు రాలేదంటండి. ఆయన భక్తి పరుల కొరకు రాలేదంట, భక్తి పరుల కొరకు వచ్చాడు. ఆ నీతిమంతుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీ యొక్క పాప ప్రతిఫలము చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి నీవు ఇప్పుడే ఈ యొక్క భూమి అందు నీవు సజీవుడిగా ఉన్నప్పుడే నీవు ఆ ఒక పాప ప్రతిఫలం పొందకుండా ఉండాలని, ఆ పాపానికి వచ్చు ప్రతిఫలం ఇదని తెలియపరిచి స్పష్టంగా తెలియపరిచాడండి. చాలా బాగా తెలియపరిచాడు. ధనవంతుడు దరిద్రుడు గురించి కూడా స్పష్టంగా తెలియపరిచాడు. వ్యభిచారుల గురించి కూడా స్పష్టంగా తెలియపరిచాడు. ఈ లోక స్నేహితుల గురించి కూడా స్పష్టంగా తెలియపరిచాడు. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారి గురించి కూడా స్పష్టంగా తెలియపరిచాడు. ఇంకొక మాటతో చెప్పాలంటే నాలాంటి వారి గురించి కూడా స్పష్టంగా తెలియపరిచాడు. నేనెవరినో తెలుసండి. నా జన్మస్థానం నుండి దైవభక్తిలో ఉండేటువంటి వాడిని. కాకపోతే ఒక వయసు వస్తుంది, బాల వయసు నుండి ఎవరి వయసులో వివాహం అవుతుంది. వివాహం అయిన కానుండి ఉద్ధత్యం వస్తుంది. ఈ యొక్క ఉద్ధత్యం వచ్చేటువంటి ఈ యొక్క సంతానపడంలో కొన్ని సందర్భాలు జరిగాయండి. వాటి గురించి కూడా నేను దేవుడితో మాట్లాడి, దేవుడా ఇలా ఉంది, ఏం చేయాలా అని అడిగితే దేవుడు వాక్యానుసారంగా నాకు చాలా సమాధానం ఇచ్చాడండి. కానీ నాకు అధికారము కలదు, కానీ అలా చెయ్యకూడదు. అలా చెయ్యాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నాడు. ఆ చేసేటువంటి విధానం గురించి కూడా నేను ఒక వచనాన్ని చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23, 24 వచనాలు కూడా మీరు చదువుకోండి. వ్యభిచారుల గురించి కూడా దేవుడు 10 కామెంట్స్ ఇచ్చినప్పుడు బీసీలో మోషే ద్వారా దేవుడు తన వేలితో రాసినటువంటి లేఖనాలు అంటండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనములో ఉంటుందండి. అదేవిధంగా ఏడి ఈ యొక్క క్రీస్తు శాఖము అపొస్తలుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము
మొదటి వచనం నుండి 12 వచనాల చివరి వరకు ధ్యానించుకుంటే పరిత్యాగమును గూర్చిన ప్రశ్న, పరిత్యాగమును గూర్చిన ప్రశ్న. ఈ పరిత్యాగమును గూర్చిన ప్రశ్నలో నేను 9వ వచనం చదివి వినిపించాలని ఆశపడుతున్నానండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి, నేను చదివేయాలా ఉన్నాయో లేవో చూడండి. బైబిల్ లేనివారు వినండి, విని విశ్వసించండి. నేను ఎప్పుడు చెప్పే మాటలేనండి, నేను ఎప్పుడు చెప్పే మాటలే. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి కత్తెను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనయు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బోధ అంటది. ఆయన క్రీస్తు శకం 1వ శతాబ్దంలో బోధించినటువంటి బోధ ఏమిటి? ఆ బోధ వ్యభిచారము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ యొక్క వ్యభిచారము అనేటువంటిది స్త్రీలే కానీ పురుషులే కానీ దేవుని చిత్తానుసారంగా దేవుడు చెప్పినట్లుగా వారి యొక్క ధర్మం వారు పాటించుకోవాలి. ఎలాగా? వివాహమైన తర్వాత, వివాహం అప్పుడు ప్రమాణాలు చేసిన తర్వాత వారి యొక్క ధర్మం వారు పాటించుకోవాలి. వారు దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క ప్రమాణానికి వ్యతిరేకంగా ఈ కొన్ని సీరియళ్ళు, కొన్ని సినిమాలు చేయండి. ఇవే కదండి, ఆల్రెడీ పూర్వంలోనే ఉన్నాయండి, పూర్వంలోనే చాలా భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి కార్యాలు ఉన్నాయండి. పూర్వంలో చెప్పాలంటే యాకోబు కుమారుడైనటువంటి యోసేపు అండి 11వ వాడు. ఈ యోసేపుని ఐగుప్తులకు అమ్మినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఒక అధికారి యొక్క భార్య ఈ యోసేపు మీద కన్ను వేసి వానితోటి వ్యభిచారం చేయాలని చూసిందండి. కానీ దేవుడు ఏం చేశాడు? తప్పించేసేసాడు. అదేవిధంగా ఈ క్రీస్తు శకం ఈ శతాబ్దంలో ఈ యొక్క 2024 ఈ యొక్క 11వ మాసంలో ఎంతమంది అయితే స్త్రీలు, ఎంతమంది అయితే పురుషులు భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య తారి యొక్క చెడు కార్యాలు చేసుకున్నటువంటి విధానాల్ని చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని దృష్టికి సమస్తము మరుగులేక తేటగా కనపడుతుంది. ప్రతిఫలం పొందుతావు, ఇస్తాడు, అనుభవిస్తావు. దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమ, ఈ యొక్క వ్యభిచారం అనేటువంటి చాలా ఘోరమైనటువంటిది అంటండి. ఈ వ్యభిచారం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది. ప్రతి ఒక్క కాలములో
పాత నిబంధన కాలంలో అయినా కొత్త నిబంధన కాలంలో అయినా. కాకపోతే పాత నిబంధన కాలంలో దేవుడు ఆయన సృష్టించుకున్నటువంటి ఆయన స్వరూపమైనటువంటి పురుషుడు భార్య బతికున్నా కానీ ఎంతోమందిని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకని అది తెలుసా? అది నాకు తెలుసు. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేశాడు అవాదములతోటి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూలోకాన్ని నిండించండి అని. ఆ వాగ్దానం ప్రకారంగా అన్యజనులలోనే కానీ దేవుని ప్రజల్లోనే కానీ అభివృద్ధి పొందాలంటే ఈ యొక్క వివాహాలు జరిగించుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని ప్రజల్లో మాత్రం కింగులు ఉన్నారండి. మామూలు కింగులు కాదండి. ఒక్కొక్కడికి 2 భార్యలు, ఒక్కొక్కడికి 5 భార్యలు, ఒక్కొక్కడికి 7 భార్యలు, ఒక్కొక్కడికి 10 మంది భార్యలు, ఒక్కొక్కడికి 100 మంది భార్యలు ఉన్నారు. దావీదు కుమారుడైన సొలొమోను రాజుకి 700 మంది రాజకుమార్తెలైనటువంటి వారు భార్యలు, 300 మంది ఉపభర్తెలు, మొత్తం 1000 మందిని మెయింటైన్ చేసిన కింగ్స్. ఈ యొక్క కింగ్స్ అనబడినటువంటి వారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథం, ఈ యొక్క బైబుల్ని ఈ యొక్క అన్యజనుడు అంటాడండి. బైబుల్ అనేటువంటిదట సెక్స్ గ్రంథం అంటాడు. వాడి గ్రంథం అంట, దైవ గ్రంథం అంట. వాడి గ్రంథం దైవ గ్రంథమా, బైబుల్ గ్రంథం దైవ గ్రంథమా? వాడి గ్రంథం సెక్స్ గ్రంథమా, బైబుల్ గ్రంథం దైవ గ్రంథమా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మాట్లాడే విధానాన్ని తెలుసుకోవాలి. ఓ అన్యుడా, జాగ్రత్తగా మాట్లాడు. బైబుల్ పరిశుద్ధ గ్రంథం. బైబుల్ ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గ్రంథం. ఈ గ్రంథం గురించి చెడుగా మాట్లాడావంటే అనుభవిస్తావు. నీ పితారులు అనుభవించి అయ్యో ఈ బైబుల్ గ్రంథమే నిజ గ్రంథమని ఒప్పుకొని దేవుణ్ణి నమ్ముకున్నారు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుణ్ణి నమ్ముకున్నారు. ఏ కార్యం చేసినటువంటి వాడైనా సరే, అగ్ని గంధకం అనబడినటువంటి కార్యం చేసినటువంటి వాడైనా సరే, నోరు లేని మూగ బొమ్మలను చేసుకున్నటువంటి వాడైనా సరే, ఆ కనిపించేటువంటి దేవుడు సృష్టించినటువంటి సూర్యోదయాన్ని చేసేటువంటి వాడైనా సరే, నక్షత్రాలను పూజించేటువంటి వాడైనా సరే, చంద్రుడిని పూజించేటువంటి వాడైనా సరే, నీటిని పూజించేటువంటి వాడైనా సరే, ఈ భూమిని పూజించేటువంటి వాడైనా సరే, ఏ అన్యుడైనా కానీ నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయనకు సాక్షిగా జీవిస్తున్నారు. మొన్న జరిగినటువంటి 26వ తారీఖు నసరావుపేట ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్ సతీష్ కుమార్ గారు స్పష్టంగా లేఖనాలను భలే వివరించాడండి యేసు ప్రభు జన్మ గురించి. ఆయన ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు, ఈ ప్రపంచానికి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రపంచానికి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని రక్షించాడు. పాపినైన నన్ను రక్షించాడు. నేను పరిశుద్ధునిగా ఉన్నాను, ఆయన యొక్క సేవ చేస్తున్నానని స్పష్టంగా వివరించాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా,
మన ప్రభు అయిన యేసుక్రీస్తే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్మి విశ్వసించు. ఆయన యందే నీకు రక్షణ. ఇదే నీకు రక్షణ దినము. ఈ దినమే నీకు అనుకూలమైన సమయము. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న నా తండ్రి అయిన దేవుడా, చూచుచున్న దేవుడవు తండ్రి, నీవు నర్లమైన మా క్రియలను మేము ఎక్కడికి పోయినా నువ్వు చూస్తున్నావు దేవుడా. మా పితారుడైన దావీదు చెప్పిన మాట నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అయ్యో దేవుడా, నేను నీకు కనిపించకుండా గదిలో 4 గదుల్లో చీకట్లో ఉన్నా కానీ నీకు వెలుగులో కనిపిస్తుంది. నీకు కనిపించకుండా సముద్ర భూగర్భంలో ఉన్నా కానీ నీకు కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు పరలోకంలో ఉన్నావు కదా, నేను ఆకాశానికి ఎక్కితే కనిపించకుండా ఉంటానేమో అని ఆకాశానికి ఎక్కినా నీకు కనిపిస్తున్నాను. నువ్వు ఎక్కడున్నా చూస్తున్న దేవుడేవో తండ్రి. కనుక ఇదిగో తండ్రి, మీరు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠ సమయమున మీ యొక్క సంఘస్థులతో మాట్లాడిన మాటలు తండ్రి, మీరే నాతో కావలసినటువంటి జ్ఞానాన్ని ఆత్మీయ ఆలోచనలో కలగజేసి మాట్లాడించి ఉన్నారు తండ్రి. ఒకవేళ నేను తప్పు ఒప్పులేమన్నా మాట్లాడి ఉంటే మీరు నన్ను క్షమించండి. మీరు క్షమబుద్ధి కలిగిన దేవుడవు తండ్రి. అదేవిధంగా సంఘస్థులు కూడా నన్ను క్షమిస్తారు తండ్రి. మీరు మీ యొక్క సేవకులైనటువంటి వారిని క్షమించే దేవుడవుడు. మీరు మీకు వ్యతిరేకులు అయినటువంటి అన్యాయులను క్షమించు దేవుడెవరు తండ్రి. నీవు కనుకనే క్షమించండి తండ్రి. మీ చిత్తమైతే మరలా నాకు మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే మంచి గొప్ప భాగ్యాన్ని, సమయాన్ని అనుగ్రహించమని, అదేవిధంగా తండ్రి మీ యొక్క సంఘస్థులకి కావలసినటువంటి ఆత్మీయ ఆలోచనలను కలగజేసి వారి యొక్క పాపపు జీవితాలు విడిచి పరిశుద్ధులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారికి బలాన్ని ఇవ్వండి. ఎందరైతే రోగులై ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి. ఎందరైతే ఆకలి తప్పులతో ఉన్నారో వారి యొక్క ఆకలి తీర్చండి. ఎందరైతే వస్త్రహీనులై ఉన్నారో వారికి వస్త్రాలను ఇవ్వండి తండ్రి. ఈ యొక్క చలికాలంలో వారికి కావాల్సినటువంటి వస్త్రాలను మీరే సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. అనుగ్రహించేటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించి తండ్రి, నాకు కావలసినటువంటి దైవాన్ని సిద్ధపరచండి తండ్రి. మీ చిత్తమే నా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.